హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ ఫుల్ కటింగ్ చూసేసాం కదా. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చూసేద్దాము. ముందుగా మనం బాడీ పార్ట్ రెడీ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున ఈ లైనింగ్ అంటే మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టేసి చుట్టూరా గమ్తో అంటించుకున్నాను. అలాగే దాని పక్కనే బ్యాక్ పార్ట్ కూడా అంటించుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే చివరికి కుట్టొచ్చేలాగా స్టిచ్ అనేది చేసుకొని లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే, ఇలాగే అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా రెండు పార్ట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఒకటి వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్. సో వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్లీవ్స్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ మనం స్లీవ్స్ స్టిచ్ చేసి తిరిగేస్తాం అనమాట. సో దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున అంటే రైట్ సైడ్ వైపున ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఈ కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చుతోని ఒక స్టిచ్ అనేది చేసుకోండి. ఇలా రెండు స్లీవ్స్ని రెడీ చేసుకొని ఈ లైనింగ్ని ఖర్చుల వైపున ఓపెన్ చేసుకొని లైనింగ్ పైననే కుట్టొచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మొత్తం వెనక్కి తిప్పేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా తిప్పేసుకొని ఇలా నీట్గా సర్దుకొని మళ్ళీ లైనింగ్ పైననే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇంకో స్లీవ్ని కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూరా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని అంటే లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే ఈ చివరికి స్టిచ్ వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇంకో స్లీవ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి. ఇలా రెండు స్లీవ్స్ రెడీ చేసుకున్న తర్వాత రెండు మంచి వైపులు ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీద్దాము. దానికోసం ఈ స్టార్టింగ్ వైపున అంటే మిడిల్ పార్ట్ ఉంది కదా, అక్కడ ఒక 1 ఇంచ్కి ఇలా లోపలికి మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చుల దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. వీటి రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఆ తర్వాత ఎస్ షేప్ వచ్చేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత కటింగ్ అనేది చేసుకోండి. ఆ కటింగ్ చేసుకునే దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేస్తూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా రాసుకోండి. సో ఇప్పుడు స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాము. తక్కువ పడిన పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. ఈ మడత ఇలాగే ఉంచుకొని ఒకటి పైనుంచి అలాగే ఒకటి కింద నుంచి అటాచ్ చేసుకుంటే మనకి అసలు ఖర్చు అనేది ఒకే వైపు వస్తుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు వీటిని 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా అటాచ్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రెండు పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చిన్న పీస్ సైడ్ తిప్పేసుకొని దాని మీదనే కుట్టొచ్చేలాగా రైట్ సైడ్ వైపున ఇలా టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కింద పరుచుకొని ఈ ఎక్స్ట్రాస్ అంటే మనం యాడ్ చేసిన ఎక్స్ట్రాస్ నేలవైపు వచ్చేలాగా పెట్టేసుకుంటే ఈ పైన పీసెస్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, సో వాటిని బేస్ చేసుకొని ఈ కింద ఉన్న ఈ ఎక్స్ట్రా పీసెస్ని కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా విడివిడిగా పీసెస్ ఉన్నాయి కదా, సో వీటిని ఏదైనా ఒక సైడ్ జాయింట్ చేసుకోండి. చూడండి, ఇలా రెండు మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసి కింద వరకు ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోని స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఖర్చులన్నీ ఒకే వైపు రావాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకొని ఈ కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మీరు ఇలా డబుల్ ఫోల్డ్ కాకుండా పీకో అయినా చేసుకోవచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లేయర్స్ అటాచ్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మొత్తం లైనింగ్ అనుకోండి, ఇది వేస్ట్. సో ఇక్కడ నుంచి మనకి 3 లేయర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మన లైనింగ్ పొడుగు వచ్చేసి 36 ఇంచులు అనమాట. దీనిని మనం 3 లేయర్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి 36ని 3తోని డివైడ్ చేసుకుంటే మనకి 12 ఇంచులు వచ్చింది. అంటే ఒక్కో లేయర్ మధ్యలో డిస్టెన్స్ అనేది 12 ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి వేస్ట్ కదా, అక్కడ నుంచి 12 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అది సెకండ్ లేయర్ అటాచ్ చేసుకోవడం కోసం. మళ్ళీ ఆ సెకండ్ లేయర్ నుంచి మళ్ళీ థర్డ్ లేయర్కి ఇంకొక 12 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేస్ట్ దగ్గర టేప్ పెట్టేయండి. పెట్టేసి 12 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి అంటే ఫస్ట్ మార్కింగ్ నుంచి ఇంకొక 12 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అంటే 12 12 24 కదా. సో టేప్ని ఇలాగే పెట్టేసి ఒకటి 12 ఇంచుల దగ్గర అలాగే ఇంకొకటి 24 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే సెకండ్ లేయర్ కోసం అలాగే థర్డ్ లేయర్ కోసం. ఫస్ట్ లేయర్ ఎట్లాగూ మన వేస్ట్ దగ్గరనే అటాచ్ చేసుకుంటాం. ఇలా చుట్టూరా కొంచెం కొంచెంగా టేప్ జరుపుకుంటూ మొత్తం
మొత్తం మార్క్ చేసుకోవాలి. లైన్ లాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి లేయర్ అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్ అనేది మనకి ఇంకో వైపున కూడా పడాలి కాబట్టి సో ఇలా మొత్తం రివర్స్ చేసుకోండి. అంటే మార్కింగ్ అనేది లోపల వైపున వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లోపల ముడతలేవి లేకుండా నీట్గా సర్దుకొని మళ్ళీ నేల మీద పరుచుకోండి. ఇలా నీట్గా పరుచుకొని మనకి ఆ లైన్ అనేది పైన కూడా కనిపిస్తుంది. సో వాటి పైన ఇట్లా చిన్న చిన్నగా ట్యాప్ చేసినట్టయితే అంటే ఇట్లా కొట్టినట్టయితే మనకు ఆ మార్కింగ్ అనేది ఇంకో సైడ్ కూడా పడిపోతుంది. చూడండి ఇలా మొత్తం మళ్ళీ ఓపెన్ చేసుకొని ఈ లైన్స్ అనేటివి కొంచెం డార్క్ చేసుకోండి. ఈ లైన్స్ పైననే మనం ఇప్పుడు లేయర్స్ అనేవి అటాచ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం లేయర్స్ రెడీ చేసుకోవడం కోసం ప్రతి లేయర్కి ఇలాగే ఇలా రాంగ్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకొని ఏదైనా ఒక వైపున ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, లేదా పీకో అయినా చేసుకోండి. ఇలా ఉన్న 3 లేయర్స్ని ఇలాగే స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకో సైడు అంటే ఎటైతే మనం స్టిచ్ చేసుకోలేదో అటు సైడ్ ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. ఇక్కడ మీరు 1 ఇంచ్ ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గ్యాదర్స్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. అంటే లూజ్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మనం దారం లాగినట్టయితే గ్యాదర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలాగైనా సరే మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో 3 లేయర్స్కి ఇలాగే దగ్గరగా మరీ ఎక్కువగా ఫ్యాబ్రిక్ పట్టేలాగా స్టిచ్ చేసుకోకండి. మళ్ళీ మనకి లేయర్స్ అనేవి తక్కువ పడతాయి. ఇలా 3ంటిని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి లేయర్స్ ఎంత పడతాయి అనేవి నేను ఒకసారి మెజర్ చేసుకొని అక్కడ రాసాను చూడండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి 1 మీటర్ అయితే సరిపోతుంది. సెకండ్ లేయర్ 2 మీటర్స్, అలాగే థర్డ్ లేయర్ అనేది మనకి 3 మీటర్స్ కావాలి. వేస్ట్ దగ్గర మనకి తక్కువగా ఫ్యాబ్రిక్ పడుతుంది కాబట్టి ఏదైతే ఫస్ట్ లేయర్లో మిగులుద్దో దాన్ని మనం 3వ లేయర్కి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ లేయర్ అనేది మనం తిరిగేయకుండా ఎలాగైతే ఉందో అలాగే అటాచ్ చేసుకుంటాము. అంటే మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్న స్టిచ్ ఏదైతే ఉందో అది లైనింగ్ వైపు వచ్చేలాగా నార్మల్గా పెట్టేసి ఇలా మొత్తం వేస్ట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోని అటాచ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ లేయర్లో మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ మధ్యలో ఏదైతే ఉందో అంటే మన స్టిచ్ దగ్గర అక్కడ మాత్రం నేను అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను. అది ఎలాగో మనకి ఖర్చులలో పోతుంది, అంటే సైడ్ ఖర్చులు వేసుకుంటాం కదా వేస్ట్ దగ్గర, దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నేను కొంచెం గ్యాప్ అనేది వదిలిపెట్టాను. ఇక్కడ చూడండి ఈ లేయర్ స్టిచ్ చేయగా మిగిలిన ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నా. దీన్ని నేను థర్డ్ లేయర్కి అటాచ్ చేస్తాను. సెకండ్ లేయర్ అయితే నేను అటాచ్ చేయను, అలాగని కట్ చేయను. ఎంత ఉందో అంతనే అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటాను. మనం ఇందాక ఫస్ట్ లేయర్ అనేది నార్మల్గా అటాచ్ చేసుకున్నాం కదా, కానీ దీన్ని మాత్రం ఇలా వెనక్కి తిప్పుకొని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం తిప్పేసుకుంటే ఆ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో మనకి ఇది లైనింగ్ పైన అటాచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఖర్చులు బయటకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి లైన్, ఇదేమో కింద వైపున. ఈ లైన్ పైన మనం అటాచ్ చేసుకోవాలి. మనకి నార్మల్గా అయితే ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా నార్మల్గా కాకుండా ఇలా పైన వైపునికి తిప్పుకొని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. చూడండి ఈ లైన్ పైన ఈ కుర్చీల స్టిచ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి అదే స్టిచ్ పైన స్టిచ్ చేస్తూ రావాలి. కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అంటే స్ట్రైట్గా అనేది స్టిచ్ చేసుకోకూడదు. ఇలా కొంచెం క్రాస్లో పెట్టుకొని ఆ లైన్ మీదనే అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి లుక్ అయినా బాగుంటుంది. లేదు అంటే ఎగుడు దిగుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కొంచెంగా క్రాస్గా పెట్టేసుకొని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు కొంచెం పీస్ అనేది మిగిలింది సెకండ్ లేయర్లో. సో దీన్ని కట్ చేసుకోండి, దేనికైనా యూజ్ చేసుకోండి. లేదు అంటే థర్డ్ లేయర్లో తక్కువ పడితే దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా మిగిలేలాగానే స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ పడేలాగా మాత్రం స్టిచ్ చేసుకోవద్దు. సేమ్ ప్రాసెస్లో థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ లేయర్లో ఏదైతే మిగిలిందో అది ముందే థర్డ్ లేయర్కి అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో ఆ లేయర్ని కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి రెఫల్ నెక్ స్టిచ్ చేశాను, అలాగే షోల్డర్ జాయింట్ కూడా చేసేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం బిగినర్స్కైనా యూజ్ అయ్యేలాగా సో నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం స్లీవ్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఏ స్లీవ్ ఏదో చూసుకోండి, ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని నార్మల్గా 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోండి రెండు వైపులా. చూడండి మనం అటాచ్ చేసుకున్న రెఫల్ అనేది స్లీవ్ కనిపించకుండా ఉండాలి. స్లీవ్ అనేది బయటకు కనిపించొద్దు. ఇది జస్ట్ మన కంఫర్ట్ కోసం స్లీవ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. లేదు అంటే మీరు స్లీవ్లెస్గా అయినా కూడా క్రాస్ పీస్ తీసుకొని ఫినిషింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇలా లోపల వైపుకి తిప్పుకోండి, అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకోండి. ఇలా తిప్పుకొని మనం బాటమ్ పార్ట్‌కి ఒక సైడ్ 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ గూడా అంటే బాడీ పార్ట్‌కి గూడా ఏదైనా ఒకవైపు మాత్రమే ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా స్టిచ్ చేసుకోండి స్ట్రెయిట్‌గా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాటమ్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. దాని తర్వాత బాడీ పార్ట్ తీసుకొని 2 మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని మిగిలింది మొత్తం ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోని రెండిటిని అంటే బాడీ పార్ట్‌ని అలాగే బాటమ్ పార్ట్‌ని అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఇందాక మనం బాడీ పార్ట్‌ని సైడ్‌కి అటాచ్ చేసుకున్నాం ఇందాక కదా! మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా! అంటే బాడీ పార్ట్ సైడ్ ఖర్చు అలాగే బాటమ్ పార్ట్ సైడ్ ఖర్చు అనేది ఒకే దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాటమ్ పార్ట్‌ని మన నడుము సైజ్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా కట్ చేసుకుంటేనే మనకి ఇలా వస్తుందనమాట. కొంచెం కూడా ఎక్స్‌ట్రాగా రాకుండా. అంబ్రెల్లా కట్‌లో డ్రెసెస్‌ని పర్ఫెక్ట్ ఫార్ములాతో ఎలా మార్క్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. ఇప్పుడు మొత్తం రాంగ్ సైడ్ వైపున తిప్పేసుకోండి. తిప్పేసుకొని ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొకసారి మార్క్ చేసుకోండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి మిడిల్ పార్ట్ నుంచి మెజర్ చేసుకొని అంటే మన మెజర్‌మెంట్ ప్రకారం మెజర్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ చూడండి నేను డోరీ స్టిచ్ చేశాను నడుము దగ్గర కట్టుకోవడం కోసం. సో, వీటిని ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని ఇక్కడ కదలకుండా పిన్ అయినా పెట్టుకోండి. లేదు అంటే ఇలా పట్టుకొని ఎగ్జాక్ట్‌గా పైనుంచి కింద వరకి అంటే నడుముకి ఒక 3, 4 ఇంచెస్ వరకి ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇలా సైడ్‌కి ఇలా తీసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వాటి పక్కనే ఇంకో 2, 3 స్టిచెస్ అనేవి వేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా తిప్పుకొని అలాగే స్టిచ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా కరెక్ట్ ప్లేస్‌లో ఆ డోరీ అనేది పెట్టుకొని అంటే మన వేస్ట్ ఆ స్టిచ్ ఏదైతే ఉందో దాని పైననే వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. డోరీ ఓపెన్సే మన నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలి. క్లోజ్డ్ సైడ్ అనేది బయట వైపున ఉండాలి. చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం తిప్పుకోండి. కరెక్ట్‌గా వచ్చినాయా లేదా ఇలా చూసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లోపల వైపుకి తిప్పుకోండి. తిప్పుకొని సో, ఇంకో సైడ్ కూడా ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి బాటమ్ దగ్గర దాకా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అంటే లేయర్స్‌ని ఇలా లోపలికి జరుపుకుంటూ అంటే ఈ స్టిచ్‌లో పడకుండా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఈ లేయర్స్‌ని విడివిడిగా అటాచ్ చేసుకోవాలి. ఇలా పైనుండి కింద వరకే అటాచ్ చేసుకుంటే అంతే మన ఫ్రాక్ అనేది మొత్తం రెడీ అయిపోయినట్టే. వీడియో మీకు క్లియర్‌గా ఉంది అని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. దానివల్ల నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్‌తోని మీ ముందుకొస్తాను. ఫ్రాక్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఈ నెక్ డిజైన్ అనేది పోస్ట్ చేస్తాను. సో, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.